కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు పత్రికల్లో నుండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 31వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. నేను ఈ విషయమై మీకు అప్పగించమని దాని ప్రభువులను పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తముల క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధగును. ప్రభువు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగట్టుగా తిని త్రాగుచున్నాడు. అయితే మనమే విమర్శించుకునే యెడల తీర్పు పొందకపోదుము. మనమే విమర్శించుకునే యెడల తీర్పు పొందకపోదుము. రండి, 117వ దావీదు కీర్తనలు. ఆరాధనలో ఏ వాక్యమో చదువుకున్నామో అది మరలా జ్ఞాపకం చేసుకుందాం. రండి, 117వ దావీదు కీర్తనలు, మొదటి వచనం. యెహోవా కృప మన యెడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస నిరంతరము నిలుచును. రెండవ వచనం ప్రకారముగా ఆరాధిస్తూ వచ్చినాము, యెహోవాను స్తుతించుచు కొనియాడుతూ వచ్చినాం. ఇప్పుడు మొదటి వచనం ప్రకారముగా ఆయన కృప. మొట్టమొదటిగా ఆయన కృపలోనికి వెళ్ళే ముందు ప్రభువు శరీరము గురించి మనం ఆలోచన చేస్తే, ఇది ప్రభువు శరీరము కాబట్టి యోగ్యముగా చేయవేయటం అవసరం. అయోగ్యముగా చేయవేస్తే నష్టపోతాము. వాక్య ప్రకారముగా చాలామంది బలహీనులు నిద్రిస్తూ ఉన్నారు. ఈ నిద్ర నుండి విడిపించబడాలి అంటే మెలకువ చాలా అవసరం. మెలకువ ఎప్పుడు సాధ్యమైద్ది? వివేచించి ఆయన శరీరమును రక్తమును అనుభవిస్తే అప్పుడు మెలకువ. వివేచించకుండా, వివేచన అంటే ఏంటి? అమ్మో ఇది దేవుని మందిరము, దేవుని భయం ఉండాలి, దేవుని భయం మందిరములో నిద్రపోకూడదు, దేవుని మందిరములో చెప్పులు బయట విడవవలెను, దేవుని మందిరములో సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయవలెను, దేవుని మందిరములో క్రమముగా కూర్చోవలెను. ఇది వివేచన అంటే. కొంతమంది వివేచన లేకుండా ఉంటారు. మందిరంలోనికే చెప్పులు వేసుకొని రావటం, మందిరములోనే సెల్ ఫోన్లు మోగటం, మందిరములోనే అల్లరి చేయటం, మందిరములోనే అధికారము చేయటం. వివేచన లేక చేసే పనులు ఇవన్నీ. వివేచన కలిగిన వాడు ఎప్పుడూ దేవుని మందిరములో భయభక్తులు కలిగి ఉంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే వివేచనము. అదే కదా యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనం. దుష్టత్వమును విడుచుటయే అని రాయబడిన మాట అక్కడ. దుష్టత్వమును విడుచుటయే జ్ఞానము అన్నాడు అక్కడ. జ్ఞానం అంటే ఏంటి? వివేచన జ్ఞానం ఒకటే. జ్ఞానములకు పర్యాయ పదం వివేచన. వివేచన అంటే వివేచించే మనసు, గ్రహించే మనసు. గ్రహింపు లేనివారు దేవుని మందిరమును గౌరవించలేరు. గ్రహింపు లేనివారు దేవుని మందిరమును ప్రేమించలేరు. గ్రహింపు లేనివారు దేవుని మందిరములో దేవుని భయము లేకుండా జీవిస్తారు. దేవుని మందిరములో ఉండేవారు గ్రహిస్తారు, ఇది మందిరము. ఇక్కడ వాక్యము నేర్చుకోవాలి, ఇక్కడ ప్రభువుని ఆరాధించాలి, ఇక్కడ అల్లరి కార్యములు ఉండకూడదు, ఇక్కడ అల్లరితనం ఉండకూడదు. అమ్మో ఇది ఎక్కడ దేవుడు ఉన్నాడు, ఆయన పరిశుద్ధ ఆలయములో ఆయనే నివసిస్తున్నాడు. ఇది విధేయత అంటే. అనేక పర్యాయములు ఈ విధేయత కోల్పోతూ ఉంటాం మానవులమైన మనం.
అందుకనే వివేచించి తిని త్రాగువాడు శిక్షావిధి కలుగొట్టకే తిని త్రాగుచున్నాడు. శిక్షావిధి కలుగొట్టకే తిని త్రాగుచున్నాడు. శిక్ష వచ్చేసింది బెల్షాసరకి శిక్ష వచ్చేసింది. ఏమని శిక్ష వచ్చింది? బెల్షాసరు తెలుసా ఎవరో? నెబుకద్నెజరు కుమారుడు పేరు బెల్షాసరు. బెల్షాసరు శిక్ష వచ్చేసింది. ఎందుకు వచ్చింది శిక్ష బెల్షాసరకి? దేవుని మందిరముల వస్తువులను సొంత కార్యక్రమముల కొరకే వాడుకున్నాడు. దేవుని మందిరములో పరిశుద్ధపరచబడిన వస్తువులలో మద్యము సేవించాడు. దేవుని మందిరములో ప్రతిష్ఠించబడిన వస్తువులలో విందు చేసుకున్నాడు. వెంటనే శిక్ష, ఎక్కువ కాలం లేడు. వెంటనే పూర్తిగా దేవుని యొక్క ప్రతిష్టమైన వస్తువులు అవమానపరిచి హేళన చేసి ఇష్టానుసారముగా మొత్తుడై పడిపోయి ఉన్నాడు. మొత్తుడై రాత్రి మొత్తులో పడుకుంటే మానవ హస్తము లాంటి హస్తం వచ్చేసి గోడ మీద ఒక వాక్యం రాసింది. మేనే మేనే టేకేల్ ఉపార్సిని రాసింది. దాని ద్వారా ఆ వాక్యము చదవగానే అతడు హతుడైపోయాడు, శిక్ష తెచ్చుకున్నాడు, తనకు తానే శిక్ష. నాబాలు అనే వ్యక్తి కూడా అంతే, తనకు తానే శిక్ష. దేవుడు విధించే శిక్ష భయంకరమైన శిక్ష. ఇది అవిధేయత ద్వారా వచ్చే శిక్ష. అవిధేయత ద్వారా ఏదైనా వనము నుండి మానవుడు నెట్టివేయబడినాడు. కాబట్టి వివేచించాల. వివేచన అంటే ఏంటి? అసలు మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేస్తున్నాం? ఎక్కడికి వచ్చాం? కాలేజీకి వెళ్ళాలా? చదువుకోవటానికి వెళ్ళాలి. పనికి వెళ్ళాలా? రూపాయి సంపాదించుకోవటానికి వెళ్ళాలి. పనికి వెళ్ళిన డబ్బులు జాగ్రత్తగా కుటుంబాన్ని పోషించుకోవాలి. కష్టపడి ప్రయాసపడి పనికి వెళ్ళిన డబ్బులు బార్ షాపులో ఇవ్వటం కాదు. కష్టపడి ప్రయాసపడిన డబ్బులు కష్టపడి కుటుంబాన్ని పోషించుకోవాలి. ఇదే ఆ వివేచన అంటే. మనం ఏం చేస్తున్నాం? ఎక్కడున్నాం? మనం ఎవరివి? క్రైస్తవులము. ఇవన్నీ ఆలోచన. వివేచన అంటే ఏంటి? చాలా ప్రాముఖ్యం. వివేచన అంటే ప్రతి విషయమును ఆలోచన చేయాలి. ప్రయాణంలో ఉన్నామా? సిగ్నల్స్ పాటించాలా? రూల్స్ క్రాస్ చేయకూడదు. కుటుంబంలో ఉన్నామా? బాధ్యత కలిగిన కుటుంబ సభ్యులుగా ఉండాలి. బాధ్యత లేకుండా ప్రవర్తించకూడదు. సంఘంలో ఉన్నామా? దేవుని మందిరమును గౌరవించాలి. దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండాలి. అంటే ఎక్కడ ఏ రీతిగా నడుచుకోవాలో అక్కడ ఆ రీతిగా ప్రవర్తించాలి. కుటుంబంలో ఉంటే బాధ్యత కలిగిన వ్యక్తిగా ప్రవర్తించాలి. భర్తను ప్రేమించుట, కుటుంబ సభ్యులు ప్రేమించుట, ఇవన్నీ ధర్మశాస్త్రం మనకు నేర్పిస్తూ ఉంటుంది. ఇప్పుడు మన పోర్షన్లోకి వద్దాం. ఈ పోర్షన్ ఏంటంటే ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఎలాంటి కృప ఇది? ఉదయకాల సమయంలోనేమో మెఫీబోషెతును జ్ఞాపకం చేసుకున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మోషే జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా కృప అంటే ఏంటి? రెండవది మోషే జీవితంలో దేవుని కృప ఎలా ఉంది? మోషే జీవితమును ఆధారముగా చేసుకుని దేవుని కృప కలిగిన మనము ఎలా జీవించాలి? ఈ 3 పాయింట్ల మీద ప్రసంగం ఉంటుంది. మొట్టమొదట దేవుని కృప అనగానేమిటి? రెండవది మోషే జీవితంలో దేవుని కృప. మూడవది దేవుని కృప కలిగిన మనము ఎలా జీవించాలి అని ముగించుకుందాం. ఈ 3 మాటల్లోనే ముగించుకుందాం. మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుని వాక్యం మీద మీ మనస్సు ఉంచండి. మీ మనస్సు దేవుని వాక్యం మీద ఉంచితే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే వాక్యము మాట్లాడే వాక్యం ఇది. సజీవము కలిగిన వాక్యం ఇది. 2 అంచులు కలిగిన ఖడ్గం ఇది. మాట్లాడే వాక్యం. జీవము లేని మాటలు కావిది. నీవే నిత్య జీవము కలిగిన వాడవు, నీవే దేవుని కుమారుడైన క్రీస్తు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ప్రభు అడిగాడు, ఏమనుకున్నారు నా గురించి? నా మాటలు, నా జీవన విధానం ఏమనుకుంటున్నారు? కొంతమంది ఏమో ప్రభువా నువ్వు మోషే అంటే ప్రవక్త అంటున్నారు ప్రభు అనుకున్నారు. కొంతమంది ఏమో నువ్వు ఏలియా అంటావు కదా ప్రభు అన్నాడు. పేతురు అన్నాడు, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు క్రీస్తువు. ఆ మాటకు ప్రభు అన్నాడు, పేతురు ఈ బండ మీద నా సంఘమును కడతామన్నాడు. ఎక్కడ? మత్తయి సువార్త 16వ అధ్యాయం. కాబట్టి దేవుని వాక్యం మీద ఎప్పుడైతే మన మనస్సు
నిమగ్నం చేస్తామో ప్రభువు మనతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యసిద్ధి కలుగజేస్తాడు. కాబట్టి మీ గమనమును దేవుని వాక్యము మీద ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మొట్టమొదటి కృప అనగామేమిటి? ఈ మాటను సామాన్యముగా మనం అర్థం చేసుకుంటే అయోగ్యుల పక్షముగా దేవుని కటాక్షము, అయోగ్యుల ఎడల దేవుడు చూపించే జాలి, అయోగ్యుల ఎడల దేవుడు చూపించే కనికరము, అయోగ్యులము యోగ్యత లేనివారమైన మన ఎడల దేవుడు చూపించే శక్తే కృప. ఇంకో మాట చెప్పాలంటే సమర్థతను కలిగించే దేవుని శక్తి ఇది, సమర్థతను కలిగించే దేవుని శక్తి. అందుకని ఒక మాట జ్ఞాపకం చేస్తారు రండి. లేఖన భాగంలో నుండి దశలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక, దశలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము, 2వ పత్రిక 2వ అధ్యాయము 16, 17 వచనము చదువుకున్నాం. కలిసి ఉంటాయి ఇక్కడ. నిత్యమైన ఆదరణయు మన తండ్రి అయిన దేవుడు ఆదరించి ఇప్పుడు పౌలు మాట్లాడుతున్న మాట అంటే కృప అంటే అర్థం ఏంటంటే నిత్యమైన ఆదరణ, శుభనిరీక్షణ అన్నాడు ఇక్కడ. కృపచేత నిత్యమైన ఆదరణ అంటే కృపకు పర్యాయ పదం ఏంటి? ఆదరణ, నిరీక్షణ. ఎవరి ఎడల? పైన అన్నాడు మనలను ప్రేమించి, అంటే అయోగ్యులమైన మనలను ప్రేమించి, ఎన్నిక లేని మనలను ప్రేమించి ఆయన నిత్యము ఆదరిస్తూ ఉన్నాడు, నిత్యము శుభప్రదమైన నిరీక్షణిస్తూ ఉన్నాడు మనకి. అందుకనే మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచునుగాక. అంటే ఏంటి? సత్కార్యములో కృప, సద్వాక్యమందు కృప, వాక్యములో కృప. అందుకని యేసుక్రీస్తు ప్రభువారికి మంచి మాట యోహాను భక్తుడు ఇస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనములో ధర్మశాస్త్రం మోషే ద్వారా కలిగినది, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడి అన్నాడు. యోహాను సువార్త 1:17లో. అంటే ధర్మశాస్త్రమేమో మోషే ద్వారా రాయబడింది, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడినది. కీర్తనాకారుడేమో కృపయు సత్యములు ముద్దు పెట్టుకుంటాయి అన్నాడు కీర్తన గ్రంథములో. కృపయు సత్యము ఒకదానికొకటి ముద్దు పెట్టుకుంటున్నాయి అంట. అంటే ఏంటి? ఈ కృప అయోగ్యులమైన మన ఎడల దేవుడు చూపించే శక్తే కృప. అందుకనే పౌలు కృపచేతనే మీరు రక్షించబడినారు, ఇది మీ వలన కలిగినది కాదు. ఎఫెసీ పత్రిక 2:8-9 ఈ మాట ఉంటుంది. అంటే కృప ద్వారానే రక్షించబడినారు, ఇది ఉచితమైన కృప. అందుకని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో కూడా ఇంకా పౌలు బాగా మాట్లాడుతూ ఉన్నాడు. రండి చూద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము నుండి 6వ వచనం వరకు. 4 కలిసి ఉంటాయి, అవి కలిసి ఉంటాయి. కృపా మహిమకు కీర్తి కలుగునట్లు నిర్ణయించుకొని పౌలు ఇక ఎఫెసు సంఘములో వారికి ఇంకా వివరిస్తూ ఉన్నాడు. తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు ఇక్కడ ఏమన్నాడు? దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకి కుమారులుగా స్వీకరించుటకై. పౌలు ఇంకా కొద్దిగా లోపలికి వెళ్ళాడు. ఇక్కడ పౌలు భక్తుడు ఎఫెసు సంఘముతో దేవుని కృపను గురించి లోతుగా వివరిస్తున్నాడు. ఇక్కడ పైపైన వివరించే మాటలు కాదు ఇది. లోతుగా ఏమని చెప్తున్నాడు? తన చిత్త ప్రకారముగా దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకి కుమారులుగా స్వీకరించుటకై. ఇది లోతైన మాట. అంటే యేసుక్రీస్తు ప్రభువారికి మనము ఇప్పుడు కుమారులము, కుమార్తెలము. ప్రభువుకి కుమారులము మనము, ప్రభు బిడ్డలము, దేవుని సొత్తైన జనాంగము. ఎక్కడండి?
యేసుక్రీస్తు ప్రభువేమో యోధా బెత్లెహేములో పుట్టినాడాయా, ఆయనేమో యోధా గోత్రంలో వచ్చినాడాయా, మా గోత్రం వేరండి, మా మతం వేరండి. ఆయనేమో యోధా బెత్లెహేము, మాదేమో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెనాలి మండలంలో సంగం జాగర్లమూడి గ్రామం అండి. ఆయనకి మాకు సంబంధం ఏంటండి? ఇదే సంబంధం అంటే, వాక్యము ద్వారా వచ్చే సంబంధం. ప్రభు ఏమో యోధా బెత్లెహేము, ఆయన యూదుల రాజు, ఆయనకి మన సంబంధం ఏంటి? ఆయనకి మేము కుమారులం ఏంటి? ఈ ప్రశ్న ఎఫెసు సంఘములో వారు వేస్తారనే పౌలేమన్నాడు, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము. ఇది లోతైన మాట. తన చిత్త ప్రకారమైనటువంటి దేవుని ఏర్పాట్లో ఉన్నాము కనుక ఇప్పుడు ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము. అందుకని ఇక్కడ అన్నాడు, ఏమన్నాడు? ముందుగా తన కోసము నిర్ణయించుకొని, దేవుని ఏర్పాటు దేవుని కృప. ముందుగా తన కోసము నిర్ణయించుకొని జగత్తు పునాది వేయబడక మునిపే, ఇది కృప అంటే. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మనలను ఏర్పరచుకొనెను. చూడండి, పౌలు ఎంత లోతుగా అర్థం చెప్తూ ఉన్నాడు. దేవుని కృప యొక్క అర్థమును ఎంత లోతుగా వివరిస్తూ ఉన్నాడు. అంటే ఇది జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని ఏర్పాటులో నీవు నేను ఉన్నాము. అదే కృప. యేసుక్రీస్తు ప్రభువారికి మనకి సంబంధం లేదు అసలు వాస్తవానికి. ఆయన యూదుల రాజు, యోధా దేశంలో పుట్టినాడు. ఆయన మనం భారతదేశంలో పుట్టి వచ్చినాం. ఆయనకి మనకు సంబంధం లేదు. అయినప్పటికీ ఆరంభంలో ఆరాధనోత్తమో చెప్తూ ఉన్నాము కదా, శత్రువులమై ఉండగా క్రీస్తు ద్వారా మనకు సంబంధం ఏర్పడింది దేవునితో. యేసుక్రీస్తు ద్వారా మనము ఆయన కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా తన దయా సంకల్పము చొప్పున జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటే దేవుని కృప. ఇప్పుడు కాదు ఇది, ఈ సంవత్సరం కాదు ఇది. జగత్తు పునాది వేయబడక మునిపే, ఇది కృప యొక్క లోతైన అర్థం. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మనలను, అయోగ్యులమైన మనలను దేవుని ఏర్పాటులో ఏర్పరచుకోవటమే దేవుని కృప. దేవుని ఏర్పాటులో ఉన్నాము కాబట్టి ఈనాడు నూతన యెరూషలేములోనికి రాగలుగుతూ ఉన్నాం. దేవుని ఏర్పాటులో లేకపోతే లోకములో జీవించి ఉండేవారం. దేవుని ఏర్పాటులో లేకపోతే పాపములోనే ఉండేవారం. దేవుని ఏర్పాటులో లేకపోతే ఆచారములను కొనసాగిస్తూ ఉండేవారం. దేవుని ఏర్పాటు లేకపోతే ఇంకా లోకములో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును ప్రేమిస్తూనే ఉండేవారం. దేవుని ఏర్పాటులో ఉన్నాము కనుక ఆయన కుమారులుగా, కుమార్తెలుగా ఉన్నాం. ఇప్పుడు మీరు చెప్పండి, మనం ఎవరము? దేవుని కుమారులము. అది సంగతి. ఇది ఎలా సాధ్యమైంది? దేవుని కృప ద్వారా. గాడ్స్ గ్రేస్, దేవుని కృప. తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు అన్నాడు. ఆ వచనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అందుకే దీన్ని ఏమన్నానంటే క్లుప్తముగా షార్ట్లో లోతైన సత్యం అన్నాను. దీన్ని పైపైన చెప్పుకుంటూ పోయేది కాదు. ఇది పైపైన ఏదో ఆలోచన చేసుకుంటూ చెప్పుకుంటూ వెళితే అర్థం కాదు ఈ సబ్జెక్టు. లోతైన అర్థం ఏంటి? జగత్తు పునాది వేయబడక మునిపే, అది లోతైన అర్థం. జగత్తు పునాది వేయబడక మునిపే ఎక్కడున్నాం మనము? దేవుని ఏర్పాటులో ఉన్నాం. పలానా గ్రామములో, పలానా యెరూషలేములో, పలానా విశ్వాసిగా నీవు జీవించాలి. ఇది దేవుని ఏర్పాటు, మన ఏర్పాటు కాదు. మన ఏర్పాటు అయితే ఎలా ఉంటుంది? మన ఇష్ట ప్రకారం మనం జీవిస్తూ ఉంటాం, మన ఇష్టానుసారం మన జీవితం కలిగి ఉంటూ ఉంటాం. ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉంటే ఈ కృప ఏంటంటే దేవుని ఏర్పాటులో మనము ముందుగా నిర్ణయించబడేది దేవుని కృప. అర్థమైందా? దేవుని కృప అంటే అర్థం చెప్తూ వచ్చినాను. ఇప్పుడు మోషే జీవితంలో దేవుని కృప ఎలా సాధ్యమైంది? మోషే జీవితాన్ని గురించి మనం క్లుప్తంగా చెప్పుకుందాం. మన సమయాన్ని బట్టి మనం క్లుప్తంగా చెప్పుకుంటా పోతే మోషే జీవితంలో అది అయ్యేది కాదు. అది 5 కాండములు రచించిన వ్యక్తి, పంచకాండములు అంటారు. ధర్మశాస్త్రాన్ని నిర్మించిన వ్యక్తి మోషే జీవితంలో దేవుని కృప ఎలా సాధ్యమవుతా వచ్చింది. రండి, నిర్గమాకాండము. మోషే అంటే మనం ఎక్కడికి జ్ఞాపకం రావాలి? మోషే ఎక్కడ ఉంటాడు? నిర్గమాకాండము 2వ అధ్యాయంలో ఉంటాడు. అక్కడి నుండి ఎక్కడి దాకా ఉన్నాడు ఈయన? ద్వితీయోపదేశ కాండము చివరి అధ్యాయం దాకా ఉన్నాడు. ఇప్పుడు నిర్గమాకాండములో దేవుని కృప మోషే పక్షముగా,
మోషే జీవితంలో ఎలా సాధ్యమవుతూ వచ్చిందో చూద్దాం రండి. నిర్గమాకాండము 3వ అధ్యాయంలోకి వద్దాం. 11వ వచనము నుండి 13వ వచనం వరకు మనం జ్ఞాపకం చేసుకుందాం. వెళ్ళుటకును ఎంతటి వాడానని దేవునితో అనగా, తర్వాత ఏడలా దేవుని అడిగాను. చాలమ్మ. ఇప్పుడు ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే ఇక్కడ చదువుకున్న మాటలో ఎంతటి వాడనని దేవునితో అనగా 3వ అధ్యాయం 11వ వచనంలో, నేను ఎంతటి వాడను, అయోగ్యుడను, నేను ఎన్నిక లేని వాడను, అయినప్పటికీ దేవుని కృప మోషేకి ఎలా తోడుగా ఉంటుందో జ్ఞాపకం చేస్తున్నాం. ఎంతటి వాడను, నాదేముంది ప్రభువా, నా మాట ఎవరుంటారు? దేవునికి మోషేకి సంభాషణ విధి. మోషే జీవితం ఏంటి? మోషే జీవితం మనం ఆలోచన చేస్తే చిన్నప్పుడే మోషే జన్మించినటువంటి స్థితులు ఎలా ఉన్నాయంటే, పుట్టినది మొదలుకొనిటి శ్రేష్టమైన తొలి సంతానమును మగపిల్లవాడిని చంపేస్తున్నారు. మోషే జన్మించినప్పుడు రాజు పేరు ఫరో హృదయాన్ని కఠినం చేసుకుంటున్నాడు. అక్కడ స్థితిగతులు మగపిల్లవాడిని చంపేయండి, అది ఆజ్ఞ. మగపిల్లవాడిని బ్రతకనేయకూడదు, మగపిల్లవాడిని చంపేయండి అనే ఆజ్ఞ ఐగుప్తు దేశం అంతా వ్యాపించింది ఆజ్ఞ. అటువంటి కష్టమైన స్థితిలో మోషే తల్లి మోషేని జన్మనిచ్చింది. ఏం పేరు మోషే తల్లి పేరు? యాకెబేదు. తండ్రి పేరు అమ్రాము. ఇప్పుడు యాకెబేదు తల్లి పేరు, తండ్రి పేరు అమ్రాము. ఇప్పుడు మోషే అప్పుడు జన్మిస్తూ వచ్చినాడు. మోషే జన్మించినప్పుడు పరిస్థితి ఏంటి? మగపిల్లవాడిని చంపేస్తూ వచ్చినారు. ఎందుకు? ఐగుప్తుల కంటే ఇశ్రాయేలు ప్రజల సంఖ్య ఎక్కువైపోతుంది, మాకంటే వీళ్ళ బలం ఎక్కువ అవుతుంది, మాకంటే వీళ్ళు గొప్పవారు అవుతున్నారు, వీళ్ళు బ్రతకూడదు. అటువంటి కష్టమైన స్థితిలో తల్లి యాకోబు మోషేకి జన్మనిచ్చింది. మోషే కూడా బ్రతికితే ఇబ్బంది ఏమో అని ఆలోచన చేసి జమ్ము పెట్టి తయారు చేసి జమ్ము పెట్టి కీలుబూసి నదిలో వదిలిపెడతా వచ్చింది. అంటే మోషే జీవితంలో దేవుని కృప ఎలా ఉందో ఆలోచన చేయండి, ఊహించండి. నదిలో వదిలిపెడతా ఉంది. నదిలో ఆ పెట్టెలో ఆ పిల్లవాడు ఉన్నాడు, సుందరంగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు. పెట్టెలో నదిలో కొట్టుకుంటా వెళుతూ ఉంది. ఆ నదిలో వెళుతా ఫరో కుమార్తె స్నానం చేస్తుంటే అక్కడ తేలింది ఆ పెట్టె. అప్పుడు ఆలోచన చేసి ఫరో కుమార్తె, నీ పెట్టేంటి నదిలో గుండా వస్తుంది అని ఆలోచన చేసి ఓపెన్ చేసి చూస్తే పిల్లవాడు సుందరంగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు. అప్పుడు ఆలోచన చేసింది, ఒక దాదిని తీసుకొచ్చింది. ఎవరిని? దాది. ఎవరా దాది? మిర్యాము. ఎవరు? అక్కనే తీసుకొచ్చింది. దాదిని తీసుకొచ్చి నా కొరకు పెంచు, ఈ అబ్బాయి నా కొరకే పెంచు, ఎందుకంటే బయటికి వెళ్తే చంపేస్తారు పిల్లవాడిని, ఇక్కడ నా కొరకు పెంచు, పాలిచ్చి పెంచు. వీళ్ళ తల్లిని తీసుకున్నామంట వచ్చింది. నా కొరకు పాలిచ్చి పెంచడానికి మోషే వాళ్ళ అమ్మే వచ్చి మోషేకి పాలిచ్చింది. ఎక్కడ? ఇంటి దగ్గర కాదు, రాజగృహములో, ఫరో ఆస్థానములో, సైనికులు ఎదుట పిల్లవాడిని చంపే పరిస్థితులలో అక్కడే మోషే పెంచబడుతూ వచ్చినాడు. అదే దేవుని కృప జరిగింది. మోషే పెరుగుతూ వచ్చినాడు, కాలక్షేపం అవుతూ వచ్చింది, 40 సంవత్సరాలు అయిపోతూ వచ్చింది. తర్వాత ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎంత కష్టంలో ఉన్నారో చూద్దామని వెళ్ళినప్పుడు ఒక ఐగుప్తీయుడు మోషే వాళ్ళ బంధువులు కొట్టి చంపుతున్నప్పుడు మోషే తిరుగుబాటు చేస్తూ వచ్చాడు, ఆ ఐగుప్తుని కొట్టి చంపాడు. అంటే ఏంటి? హంతకుడు అవుతూ వచ్చాడు. చంపేస్తూ వచ్చినప్పుడు ఇప్పుడు జరిగిందేంటి? చంపేస్తూ వచ్చాడు. ఇక్కడ ఉంటే నేను ఐగుప్తుని చంపేస్తే నా వారి నన్ను బ్రతకనివ్వరు, కాబట్టి నేను పారిపోతూ వచ్చిన అరణ్యములో పారిపోతా తన మామ దగ్గరికి వెళ్తూ వచ్చినాడు. మామ పేరేం పేరు? ఇత్రో. ఇంకొక పేరు మోషే మామ పేరు. మరొక పేరేం పేరు? ఆలోచన చేసి చెప్పండి. మోషే మామ పేరు ఇంకో పేరు ఉంది, 2 పేర్లు ఉన్నాయి ఒక్కొక్కరికి బైబిల్లో. కాబట్టి ఆలోచన చేస్తూ ఉంటే మారిపోతే, సరే ఏం చేస్తావురాను? ఏం చేయను, నువ్వే పని చేస్తూ చేస్తా. సరే నా గొర్రెలు ఉన్నాయి కానీ మేపు. గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. ఆ గొర్రెలు కాసే కాలము 40 సంవత్సరాలు. ఎక్కడున్నారు ఇప్పుడు? 40 సంవత్సరాలు ఏమో
ఫరో రాజగృహంలో ఉన్నాడు, 40 సంవత్సరములు ఏమో అరణ్యములో ఉన్నాడు. అరణ్యములో ఏం పని మోషేకి? ఏమీ పని లేదు. ఉదయం లెగవటం, కొద్దిగా క్యారేజీ పెట్టుకోవటం, గొర్రెలు కాచుకోవటం. అప్పుడు దేవుడితో మాట్లాడుతున్న మోషేకి దేవునికి సంభాషణ అరణ్యములో ఆరంభించబడింది. దేవుడితో సంభాషణ, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే మోషేని పిలిచాడు. అరణ్యములు ఎవరుంటారు? ఎవరు కనపడాల. విచిత్రమైన సన్నివేశం చూస్తూ వచ్చినాడు. అక్కడ ఆ సన్నివేశంలో పొదం నడుములో నుండి ప్రభు మాట్లాడుతూ వచ్చినాడు. ఇప్పుడు ఈ 3వ అధ్యాయం ఖాళీ టైంలో చదువుకోండి, మీకు స్పష్టంగా అర్థమైంది దేవుడు మాట్లాడుతున్న మాట. ఏం మాట్లాడుతున్నాడు? మోషే, గొర్రెలు కాసిన చాలు, అక్కడ ఇశ్రాయేలు ప్రజలు నా ప్రజలు ఇబ్బందులో ఉన్నారు, శ్రమలో ఉన్నారు, కాబట్టి వారికి నువ్వు నాయకుడిగా ఉండాలి, వారిని నువ్వు విడిపించాలి, ఐగుప్తు నుండి తప్పించాలి. అప్పుడు మోషే మాట్లాడుతున్నాడు. ఎంతటి వాడినాయా నేను? నా మాట ఎవరుంటారు ప్రభువా? అంటే అయోగ్యుని ప్రభువా నేను? నాకు ఏ మంచితనము లేదు ప్రభువా నేను? ఈ 3వ అధ్యాయం 4వ అధ్యాయం అంతా దేవునికి మోషే సంభాషణ. అంటే దేవుని కృప మోషే పక్షముగా ఎలా ఉందో ఈ 3వ అధ్యాయం 4వ అధ్యాయము స్పష్టముగా వివరిస్తూ వచ్చింది. ఎంతటి వాడని నేను? దేవుని కృప అయోగ్యుల పక్షముగా ఎలా ఉంటుందంటే, దేవుని కృప జగత్తు పునాది వేయబడక మునిపే మోషే జీవితంలో ఎలా సాధ్యమవుతా వచ్చిందంటే ఎలా ఉంది? ఎంతటి నేను? నా మాట ఎవరు అంటారయ్యా? నా మాట ఎవరు వినరు. మీ దేవుడు ఎవరు అంటారు? మీ దేవుడు నీతో మాట్లాడాడంటాడు. ఎక్కడ మాట్లాడంటారు? నేను సమాధానం చెప్పలేదయ్యా. నీ దేవుని పేరేం పేరు అంటారు? మీ దేవుడి పేరేం పేరు? ఎవరైనా మనం ప్రశ్నిస్తే మన దేవుని పేరేం పేరు అంటే ఏమంటాము? మన దేవుని పేరు యేసు క్రీస్తు ప్రభు అని అంటాం. మన దేవుని పేరు జీవము కలిగిన ప్రభు అంటాం. మన దేవుని పేరు రకరకాల పేర్లు ఉన్నాయి. ఆయనకి ఉన్నవాడు, అనువాడు, గొప్ప దేవుడు, ఆల్ఫా, ఓమేగా, రకరకాల పేర్లు మన ప్రభుకున్నాయి. వాక్యమైన దేవుడు, లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల, నిజమైన ద్రాక్షావళి, దేవుని వరము, రకరకాల పేర్లు ఉన్నాయి. అనేకులు ప్రశ్నిస్తూ ఉంటారు, మీ దేవుని పేరేం పేరు? అదే ప్రశ్న మోషేకు వచ్చింది. నీ దేవుని పేరేం పేరు అయ్యా? ఒకటే చెప్పు, నేను ఉన్నవాడను, అంతే. నేను ఉన్నవాడను. ఈ పేరుతో బయలుదేరుతూ వచ్చినాడు. తర్వాత మళ్ళా సంభాషణలో నా మాట నమ్మరయ్యా, నా మాట వెండ్రయ్యా. ఎవరు? ఫరోనా? అమ్మో కఠినుడయ్యా, వాడు కఠినమైన పరిస్థితిలో ఉంటూ వచ్చినాడయ్యా. ఫరో దగ్గర నేను వెళ్ళాలా? ప్రభు అంటున్నాడు, నా కృప నీకు చాలును, నేను నీకు తోడుగా ఉంటాను. అదే కదా చదువుకున్న మాట 12వ వచనంలో, నిశ్చయముగా నేను నీకు, ఇది దేవుని కృప అంటే, నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను. నువ్వు భయపడద్దు, దిగులు పడద్దు. నువ్వు ప్రజలు నీకు వేసే ప్రతి ప్రశ్నకు జవాబు నేను చెప్తాను. నువ్వు జవాబు చెప్పొద్దు. ప్రభు నాలుక మాంసం కలిగిన వాడినయ్యా, నోటి మాంసం కలిగిన వాడినయ్యా. 4వ అధ్యాయంలో మీ అన్నలేడా? అహరోను ఉన్నాడు కదా, అహరోను దగ్గరికి వెళ్ళు, నీకు అహరోను నోటిగా ఉంటాడు. 4వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. 4:11 యెహోవా మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు? ఎవడు? నేనే కదా. నేను నీ నోటికి తోడై ఉండి. ఇప్పుడు 3వ అధ్యాయము 11వ వచనంలో 12వ వచనంలోనేమో నేను నీకు తోడై ఉంటానన్నాడు. 4వ అధ్యాయము 11వ వచనంలోనేమో 12వ వచనంలోనేమో నేను నీ నోటికి తోడుగా ఉంటాను. చూడండి, పదాలు అర్థమైనయా? 3వ అధ్యాయము 12వ వచనంలోనేమో నేను నీకు తోడుగా ఉంటాను. 4వ అధ్యాయం 12వ వచనంలోనేమో నేను నీ నోటికి తోడై ఉంటాను. మోషే వేసిన ప్రతి ప్రశ్నకి దేవుని కృప తోడుగా ఉంటా వచ్చింది. కాబట్టి దేవుని కృపను పొందుకున్న మోషే అనేకమైన కార్యాలు చేస్తూ వచ్చినాడు. ఫరో దగ్గరికి వెళ్ళాడు, చేతిలో కర్ర ఉంది, కర్ర కింద వేసేస్తూ వచ్చాడు, సర్పమైపోయింది, మరలా పట్టుకున్నాడు. అవన్నీ చెప్పుకుంటా పోతే మన సమయం అర్థం కాదు. కాబట్టి ఆలోచన చేస్తూ ఉంటే దేవుని కృప మోషే పక్షముగా ఎంతగా ఉందంటే, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీ నోటికి తోడుగా ఉంటాను, నువ్వు భయపడొద్దు. ఎందుకనగా జగత్తు పునాది వేయబడక మునిపే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నా ఏర్పాట్లో ఉన్నావు. నీవు మాత్రమే ఇశ్రాయేలు ప్రజలు నడిపించగలవు. నీ పక్షముగా నేను అనేకమైన కార్యాలు చేస్తాను. ఇది పట్టుకుని వెళ్ళిపోతూ వచ్చినాడు. మోషే జీవితంలో దేవుని కృప ప్రతి విషయములో తోడుగా వస్తూ వచ్చింది.
మోషే జీవితంలో అయోగ్యుడు మోషే. అదే అన్నాడు కదా, ఎంతటి వాడునయ్యా నేను, నోటి మాంసము కలిగిన వాడనయ్యా, నాలుక మాంసము కలిగిన వాడనయ్యా. ప్రభు స్పష్టముగా తేటగా మోషేని తన కృప ద్వారా ధైర్యపరుస్తూ వచ్చినాడు. స్పష్టముగా తేటగా మోషేని ప్రతి విషయములో ప్రభు ఆదరిస్తూ ఉన్నాడు. అదే కదా చదువుకున్నాం కదా, 2వ దశలో రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయ ప్రకారముగా ఆదరించే కృప, శుభనిరీక్షణ ఇచ్చే కృప, ప్రతి విషయములో మోషేని ముందుకు నడిపిస్తూనే ఉన్నాడు ప్రభు తన కృప ద్వారా మాత్రమే. ఇప్పుడు మోషే నడిపించిన దేవుడు ఈనాడు మనకు కూడా తన కృపలో నడిపిస్తూ ఉన్నాడు. తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా ముందుగా ఏర్పాటులో ఉన్నాము కనుక ఆయన కృప ద్వారా మనము నడిపించబడుతూ ఉన్నాం. రక్షణ ప్రక్రియలో, విశ్వాస యాత్రలో కొనసాగాలి అంటే దేవుని కృప మెండుగా ఉండాలి. దేవుని కృప లేకపోతే ఈనాడు మానవుడు భూలోకంలో జీవించుట అసాధ్యము. ఆయన కృప ఉన్నది కాబట్టి 2020వ సంవత్సరం చూడగలుగుతూ వచ్చినాం. ఆయన కృప లేకపోతే ఎంతమంది గతించిపోతున్నారు ప్రపంచవ్యాప్తముగా, ఎంతోమంది గతించిపోయారు. రోగముల ద్వారా, అనారోగ్యముల ద్వారా, ఆర్థిక సమస్యల ద్వారా, కుటుంబంలో నెమ్మది లేకపోవటం ద్వారా, ఇవన్నీ పరిస్థితులన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఆయన కృప ద్వారా మాత్రమే ఈ సంవత్సరం మనం చూడగలుగుతూ వచ్చినాం. అంటే దేవుని కృప ఆనాడు మోషేకి ఎలా తోడుగా ఉందో ఈనాడు మనకు కూడా తోడుగా ఉంటుంది. ఇప్పుడు మనము కృపాయుగములో ఉంటున్నాం. గ్రేస్ పీరియడ్ ఇది. ఏంటిది? గ్రేస్ పీరియడ్, కృపాయుగము. ఈ కృపాయుగములో అందరూ అంతటా మారుమనసు పొందవచ్చు, అందరూ అంతటా ప్రభువుని అంగీకరించవచ్చు. ఈ కృపాయుగములో అందరూ అంతటా మారుమనసు పొందవలనని అన్నాడు అక్కడ అపోస్తలుల కార్యములు 17:30. ఆజ్ఞాన కాలమందు దేవుడు చూడనట్లుగా ఉన్నాడు. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవలనని. కృపాయుగములో భేదము లేకుండా ప్రభువుని అంగీకరించవచ్చు. కృపాయుగములో యేసుక్రీస్తు ప్రభు ఒక మతానికి దేవుడు అనే అభిప్రాయమును తీసివేసుకొని యేసుక్రీస్తు ప్రభుని విశ్వాసం ఉంచవచ్చును. గ్రేస్ పీరియడ్లో మనం ఉన్నాం. ఈ కృపాయుగంలో ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు, మన యాత్రా జీవితం ఎప్పుడు ముగించబడదో తెలియదు. కాబట్టి ఈ కృపాయుగములో దేవుని కృపకు కీర్తి కలుగునట్టుగా మనం జీవించాలి. అయితే మోషే ఏం చేస్తా వచ్చినాడయ్యా? మోషే జీవితం బట్టి మనమే నేర్చుకోవాలి. దేవుని కృపను పొందుకున్న మోషే ఎలా జీవిస్తూ వచ్చినాడో మనము కూడా దేవుని కృప కలిగి ఉన్నాము కనుక మనము కూడా అటువంటి లక్షణములే కలిగి ఉండాలి. ఎటువంటి లక్షణములు కలిగి ఉండాలి చూద్దాం. మోషే జీవితం ఆధారంగా చేసుకొని మన జీవితంలో దేవుని కృప పొందుకున్న మనము ఎలా జీవించాలో చూసుకొని మనం ముగించుకుందాం. మొట్టమొదటిగా మనం ఎలా జీవించాలి అంటే ప్రతి విషయములో దేవుని పక్షముగా ఉండాలి. ఎవరి పక్షముగా ఉండాలి? వినండి, అయిపోయింది, టైం అయిపోయింది, నా టైం అయిపోయింది, సబ్జెక్ట్ ఏమో ఎక్కువ వెళ్ళిపోతాము. వినండి, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటేమో దేవుని కృప పొందుకున్నాము, ఎగ్జాంపుల్ మోషే జీవితం నేర్చుకున్నాము. ఇప్పుడు మనమే చేయాలంటే ప్రతి విషయములో దేవుని పక్షముగా ఉండాలి. దేవుని వాక్యమునికే సపోర్ట్ చేయాలి, దేవుని వాక్యమునికే ప్రాధాన్యత ఇవ్వాలి. సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. రండి, నిర్గమాకాండం 32వ అధ్యాయం 26వ వచనం. 32:26 నిర్గమాకాండం. టైం అయిపోయింది, చూసుకుందారండి. 32:26. అందుకు మోషే నిలచి యెహోవా పక్షముగా ఉన్న వారందరూ అనగా దేవుని కృప పొందుకున్న మోషే భక్తి జీవితములో దేవుని పక్షముగా ఉన్నాడు. భక్తి జీవితములో దేవుని పక్షముగా ఉండుట ఎలా సాధ్యమండి? ఎగ్జాంపుల్ చెప్తాను. మన కుటుంబంలో రక్షణ లేని వారు ఉంటారు, మారు మనసు లేని వారు ఉంటారు. వారేమో లోకములో వాటిని ప్రేమిద్దామంటారు, మనమేమో దేవుణ్ణి ప్రేమిద్దామంటాం. మనమేమో దేవుడు మేలు చేసాడు కాబట్టి కృతజ్ఞత కూడి కలిగి ఉందామంటాం. కుటుంబంలో మరి యజమానికి రక్షణ లేదు కదా, కుటుంబ సభ్యులకు మారు మనసు లేదు కదా. మారు మనసు లేని వ్యక్తికి దేవుని కృప తెలిసిద్దా? ఆయనేమో లోకం అంటాడు, మనమేమో యేసయ్య అంటాం, ఆయనేమో లోకం అంటాడు. ఇప్పుడు ఎలా సాధ్యం ఇది? కుదరదు. పొంతన ఉంటుందా? నేనేమో ప్రార్థన పెట్టుకోవాలంటాను, నేనేమో వాక్యం చదువుకోవాలంటాను, ఆయనేమో పక్కనే సీరియల్ చూస్తాడు. ఏంటిది?
ఇటువంటి స్థితిలో దేవుని పక్షముగా ఉండటమే. శ్రమలు వస్తాయి. ఈ నిర్గమాకాండం 32వ అధ్యాయములో లేవీయులు మాత్రమే మోషే దగ్గరికి వచ్చినారు. సందర్భం ఏంటి? ఒక పక్క దేవత ఉంది, బంగారు దేవత. ఆ దేవత ముందు నాట్యం చేస్తున్నారు, ఆ దేవత ముందు చిందులేస్తూ ఉన్నారు. అది విగ్రహారాధన. ఇక్కడేమో దేవుడు. ఇప్పుడు మోషే అంటున్న మాట ఏంటి? దేవుని పక్షముగా ఉన్నవారు రండి, అంతే. ఇప్పుడు వీళ్ళందరికీ తెలియదా దేవుడు మాత్రమే ఎర్ర సముద్రం దాటింపజేశాడని? 32వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో సముద్రం దాటారు వాళ్ళు. 14-15 అధ్యాయములు సముద్రం దాటారు. 15వ అధ్యాయం పాట పాడుతూ వచ్చినారు. వీళ్ళు తెలుసు కదా 32వ అధ్యాయం దేవుని పక్షముగా ఉండేవారు ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? వీళ్ళందరూ దేవుని పక్షముగా ఉంటేనే కదా సముద్రం దాటింది. వీళ్ళు సముద్రము దాటి కూడా విగ్రహారాధన చేస్తూ వచ్చారు వీళ్ళు. ఈనాడు అదే లోకములో విగ్రహారాధన, ఆచారములో విగ్రహారాధన. నీ భర్తకు చెప్పలేవు. భర్తకి ఎందుకయ్యా మారు మనసు పొందొచ్చు కదా, యేసు ప్రభు నీ కొరకు నా కొరకు రక్షణ సిలువలో రక్తము కాచినాడయ్యా, చెప్పలేవు. చెప్తే వింటాడా? నీ భక్తి నీది, నా భక్తి నాది అంటాడు. అవునా కదా? ఎన్ని కుటుంబాల చుట్టంలో నా జీవితంలో మన జీవితంలో ఇవన్నీ ఇట్లాంటివన్నీ. దేవుని పక్షముగా ఉండేవారు అంటే ఏంటంటే భక్తి జీవితమును కాపాడుకోవటం. అది మనకు అవసరమైన మాట. దేవుని పక్షముగా ఉండటం అంటే ఏంటి? భక్తి జీవితం. నీ జీవితం నీదే, నా జీవితం నాది. యెహోషువ అదే అన్నాడు. యెహోషువ ఏమన్నాడు? యెహోషువ 24-15 వచనంలో స్వాస్థ్యం అంతా పంచిపెట్టాడు. మీరు ఏ దేవుని సేవిస్తారో సేవించుకోండి, నాకు సంబంధం లే, నేను నా ఇంటి వారును. అది కృపగలిగిన వ్యక్తులు జీవించే పద్ధతి. ఏం పర్వాలేదులే, ఏముందిలే, సరేలే, ప్రార్థన లేకపోతే మళ్ళీ నీతో పాటు విగ్రహార్థన చేస్తా అలా లేవీలు. ఇక్కడ లేవీలు మాత్రమే వచ్చారంటే ఏంటి? భక్తి జీవితంలో కాపాడుకోవటం. దేవుని కృప మన ఎడల ఉన్నది. ప్రశ్న ఏంటంటే మన భక్తి జీవితంలో ఎంతవరకు కాపాడుకుంటున్నాం? అది మన పాయింట్. భక్తి జీవితంలో శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. కాపాడుకుంటున్నావా భక్తి జీవితాన్ని? భక్తి జీవితంలో మోషే చాలా యథార్థంగా ఉన్నాడు కాబట్టి దేవుని పక్షముగా ఉండేవారు రండి అంటున్నారు. మనం ఏమంటాం అప్పుడు? లోకములో సామెత చెప్తూ ఉంటాం, నలుగురు నడిచిందే బాట అండి, నా బాట నాది కాదండి. దేవుని ఏర్పాట్లో ఉన్నవారు నువ్వు ఏ బాటలో వెళ్తే మాకెందుకయ్యా, నాకు వాక్యం ఉంది, నా ప్రభువు నా దగ్గర ఉన్నాడు, నా ప్రభు ఆదరించాడు, నా ప్రభు ధైర్యపరుస్తున్నాడు, నా ప్రభు శుభప్రదము నిరీక్షణ ఇచ్చాడు, నీ ఇష్టం నీది పో. కుటుంబంలో సమస్యలు వస్తాయి ఇట్లాంటప్పుడు. అందుకనే ప్రభు అన్నాడు, నేను వచ్చేటప్పుడు మంచం మీద ఇద్దరు ఉంటారు, ఒకళ్ళు వెళ్ళిపోతారు, ఒకళ్ళు విడబడతారు అన్నాడు. ప్రభు స్పష్టంగా చెప్పిన మాట ఏంటి? తిరగలు విసురుతారు, ఇద్దరు తిరగలు విసురుతారు, ఒక్కళ్ళు వెళ్తారు. అందుకే అమెరికా దేశంలో విమానం తోలేటప్పుడు పైలట్లో ఒక విశ్వాసి ఉంటాడు, ఒక అవిశ్వాసి ఉంటాడు. విశ్వాసి విడవబడితే అవిశ్వాసి సేఫ్టీగా ప్రభుత్వం వెళ్తారు. అమెరికా దేశంలో జరుగుతుంది అదే. ఇప్పుడు పైలట్లో ఒక మారుమనసు పొందిన వ్యక్తి, వారు లోకస్తులు ఉంటాడు. లోకస్తులు విడవబడితే మారుమనసు సేఫ్టీగా ఉండటం కోసం. విశ్వాసకి పొత్తు లేదు, ఎక్కడే రాజీ పడతా ఉంటాం మనం కొన్ని పర్యాయాలు. సరేనయ్యా, నీ ఇష్టంలే అయ్యా, ఈ పూట మనకు తేలిక కదా మందిరం అంటే. దేవుని మందిరం అంటే చులకన కదా, దేవుని వాక్యం అంటే చులకన కదా. ఇవాళ వాక్యం చదువుకోకపోతే మళ్ళీ నీతో పాటు నేను కూడా సీరియల్ చూస్తానే పెట్టవా? నీతో పాటు దేవుని పక్షముగా ఉండేవాళ్ళు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎల్లప్పుడూ దేవుని కొరకే నిలబడతారు అంతే. శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా భక్తి జీవితంలో లోకం వైపు చూడరు అంతే. దట్స్ ఆల్. ఇందులో రాజీ లేదు, రాజీ పడదు. బైబిల్లో ఎక్కడ రాజీ లేదు అనుకుంటారు. కావాలా ఏముందిలేండి, నిర్లక్ష్యంగా వెళ్దాంలే, తీరినప్పుడు మందిరానికి వెళ్ళొచ్చులే, తీరినప్పుడు కుదిరినప్పుడు వెళ్దాంలే. భక్తి జీవితంలో ఎక్కడా లేదు. అక్కడ పరిశుద్ధ గ్రంథం మీరు 66 పుస్తకాలు చదవండి. 66 పుస్తకాల్లో అధ్యాయం తిరగవేయండి. బైబుల్ చదవటం నేర్చుకోండి. బైబుల్లో ఉన్న మాటే తీసుకోండి. బైబుల్లో ఏముందో దాని ప్రకారంగా జీవించండి అంతే. అదే భక్తి జీవితం అంటే. ఇప్పుడు మోషే ఎప్పుడైతే ఆ మాట అన్నాడో లేవీలు వచ్చేసాడు. లేవీలతో ఏమన్నాడు? ఇప్పుడు మీరు కత్తి పెట్టుకొని నరికేయమన్నాడు. ఏమన్నాడు? ఎవరైతే విగ్రహాలను చేస్తూ వచ్చినారో నరికేమన్నాడు. ఎంతమంది చచ్చిపోయారు అక్కడ? రండి, 3000 మంది చచ్చిపోయారు. రండి, 32వ అధ్యాయము
28వ వచనం, లేవీలు మోషే మాట చొప్పున చేయగా, అది సంగతి. దేవుని పక్షముగా ఉంటే మనము కూలిపోయే వారముగా ఉండము. దేవుని పక్షముగా ఉంటే దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమంటాడు మన దేవుడు. లోకము పక్షముగా ఉంటే దేవుడు విడిచిపెడతాడు. సింపుల్. దేవుని పక్షముగా ఉంటే లోకము వేరు చేస్తూ ఉంటుంది, లోకము పక్షముగా ఉంటే దేవునికి దూరముగా చేస్తాం. రక్షించబడిన మనము 100% భక్తి జీవితంలో దేవుని పక్షముగా ఉండాలి, అంతే. మొట్టమొదటి అనుభవం ఇదే. రెండో విషయం జ్ఞాపకం చేస్తూ ఉంటే, మోషే జీవితంలో 33వ అధ్యాయము, నిర్గమాకాండము 33వ అధ్యాయము 18 వచ్చి చదువుకుందాం. 33:18. దయచేసి నీ మహిమను నాకు చూపమనగా. చాలు. ఇప్పుడు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటే, మోషేకి దేవుడు మాట్లాడుతున్న సంభాషణ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీ మీద కటాక్షం కలిగిందయ్యా, నీకేం కావాలో కోరుకోమన్నాడు దేవుడు మోషేని. దేవుడు మోషేను కోరుకున్న కోరిక ఏంటంటే, మోషే కోరిక ఒకటే, నీ మహిమ చూడాలయ్యా. అంటే భక్తులమైన మన జీవితంలో మన కోరికలు దేవునికి ఇష్టముగా ఉండాలి. భక్తి జీవితం కాపాడుకోవాలి. మొట్టమొదటిగా దేవుని పక్షముగా ఉండాలి. రెండవది, మన కోరికలు దేవునికి అంగీకారంగా ఉండాలి. ఎలా ఉండాలి? మన కోరిక ఏంటి? మోషే కోరిక ఏంటి? ఇప్పుడు మోషే కోరిక, దయచేసి నీ మహిమ చూడాలి, అంతే. నీ మహిమను నాకు చూపించు ప్రభువా అని. ఇది మన కోరిక. మన కోరికలు కలిగి ఉండాలి. కోరికలు కలిగి ఉండాలంటల్లా మన కోరిక ఏంటి? ఎలాగైనా సరే పరిశుద్ధ గ్రంథం అంతా చదవాలి, ఇది మన కోరిక. ఎలాగైనా సరే 2 గంటలు ప్రార్థన చేసుకోవాలి, మన కోరిక. ఎలాగైనా సరే ప్రతి నియామ కార్యక్రమానికి రాగలగాలి, ఇది కోరిక. ఎలాగైనా సరే ఆల్రెడీ ప్రేయర్లో ప్రార్థించాలి, కోరిక. మనం ఏం చేస్తున్నాం? కోరికలు చంపుకుంటున్నాం. ఏం చేస్తున్నాం? లోకములో కోరికలు ఉంటున్నాయి. ఏమని కోరికలు? పక్కా విడ టీవీ కొంది, నేను టీవీ కొనాలా, అప్పు చేస్తాం, తీసుకొస్తాం, నెలకి ఈఎంఐ కడతా ఉంటాం. ఏంటది? పక్కా విడ ఫ్రిడ్జ్ కొనుక్కుంది, కోరిక పుట్టింది, నేను కూడా ఫ్రిడ్జ్ కొనుక్కోవాలా, అప్పు చేస్తాం. ఆ కోరికలు గొంతెమ్మ కోరికలు తీర్చుకుంటాం. ఏం కోరికలు ఇవి? నేను డైరెక్ట్గా మాట్లాడతాను, మొహమాటం నాకేమలే. ఏం కోరికలు ఇవి? లోకములో కోరికల కొరకు ప్రయాసపడుతూ ఉన్నావు, దేవుని కోరిక విషయంలో ఎలా ఉంటున్నావు? అది నా ప్రశ్న. దేవుని మహిమను నేను చూడాలి. మోషే కోరిక ఇదే. మోషే కోరిక ఏంటంటే, నీ మహిమను చూడాలి ప్రభువా అన్నాడంతే. 27వ కీర్తన 4వ వచనంలో, యెహోవాతో ఒక వరం అడిగి తిని వెతుకుచున్నాను, నా జీవితకాలం అంతయు ఆయన ప్రసన్నత చూడాలి. ఇది కోరిక అంటే. నీ కోరిక కలిగి ఉంటున్నావా? 20వ కీర్తన 4వ వచనంలో ప్రభు అన్నమాట, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును ఎప్పుడూ దేవునికి ఇష్టమైన కోరికలు కోరుకున్నప్పుడు తీరుస్తాడు దేవుడు. మనకిష్టమైన కోరికలు కోరుకుంటే దేవుడు తీర్చడండి. ఇది తప్పుడు అభిప్రాయం. సొలొమోను కోరుకున్నాడు. ఏమని కోరుకున్నాడు? నాకు జ్ఞానం కావాలయ్యా, ఎంతమంది ప్రజలున్నారు, పరిపాలన అందించలేను, నేనేమో చిన్నవాడిని, నాకేమో అనుభవం లేదు, నాకేమో జ్ఞానం లేదు, మీరు జ్ఞానం ఇస్తే నేను పరిపాలన చేస్తా, లేకపోతే చేయలేను. నువ్వు జ్ఞానం ఇస్తే ప్రజలు నెమ్మదిగా ఉంటారు, లేకపోతే నా వల్ల కాదు. దేవుడు అన్నాడు, నీ కోరిక బాగుందయ్యా, కాబట్టి నీకు జ్ఞానము, ఐశ్వర్యము, బంగారము, పేరు ప్రఖ్యాతులు అన్నీ ఇస్తా అన్నాడు. ఇప్పుడు దేవునికి ఇష్టమైన కోరిక సొలొమోను కోరుకున్నాడు కనుక సొలొమోను పరిపాలనలో 40 సంవత్సరములు దేశమంతా నెమ్మదిగా ఉంది. ఒక యుద్ధం కూడా లేదండి. చదవండి సొలొమోను చరిత్ర. ఒక యుద్ధం కూడా లేదు. అరే దావీదు కాలంలో అన్ని యుద్ధాలే, సౌలు కాలంలో యుద్ధాలే, సొలొమోను కాలంలో యుద్ధం లేదు. కారణం ఏంటి? దేవునికి ఇష్టమని కోరుకున్నాడు కాబట్టి యుద్ధం లేదు. 40 సంవత్సరాలు దేశం అంతా నెమ్మదిగా ఉంది. కాబట్టి దేవునికి ఇష్టమైన కోరిక ఎప్పుడైతే కోరుకుంటామో అప్పుడు దేవుడు కోరికలు తీరుస్తూ ఉంటాడు. కోరిక విషయంలో నమ్మకముగా ఉండుట. ఎందుకు? అనాది కాల సంకల్పంలోనే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని ఏర్పాట్లో ఉన్నాము కనుక ఇప్పుడు కోరికలు కోరుకోండి. ఏమని కోరికలు కోరుకోవాలి? ప్రభువా, నా భర్త రక్షించబడాలి ప్రభువా, ఇది కోరిక. నా కుటుంబ సభ్యులందరూ నీ ఇంటిలోనికి రావాలి ప్రభువా, ఇది కోరిక. ఈ కోరికలు కోరుకుంటున్నావా? ఎప్పుడు అప్పు చేద్దామా, స్థలం లేకపోతే స్థలం కొనుక్కున్నామా,
స్థలం, ఇల్లు లేకపోతే ఇల్లు కట్టుకుందామా, ఎప్పుడు చూసినా నా ప్రాణమా తినుము తాగుము. ఎట్లా నీ కోరికలు ఫలిస్తాడు దేవుడు? నీ జీవితం భక్తి జీవితం యథార్థంగా ఉంటే, అందుకనే ప్రారంభంలో భక్తి విషయంలో మోషే నమ్మకంగా ఉన్నాడన్నాను. దేవుని పక్షముగా ఉంటే నీ కోరికలు తీరుస్తాడు. దేవుని పక్షము లేకుండా నా ఇష్టమైతే బైబుల్ చదువుకుంటా, లేకపోతే లేదు, నువ్వు మాత్రం నా కోరిక తీర్చాల్సిందే. ఎలా సాధ్యం ఇది? కుటుంబంలో అంతే కదా. మన మాట వింటే బాగా ప్రేమిస్తాం, మాట వినకపోతే ఏం చేస్తాం? వదిలేస్తాం. అంతే, ఎక్కడ అంతే. మన భక్తి జీవితంలో ఎప్పుడైతే నమ్మకముగా ఉంటామో దేవుడు నీ కోరిక ఏదో తీరుస్తూ ఉంటాడు. ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు యోహాను సువార్త 15:7 మీకు ఏది ఇష్టమో అడుగుడు అన్నాడు. ఆయన ఏమన్నాడు? మీకు ఏది ఇష్టమో అడుగుడు ఇస్తానంటున్నాడు. నీ కోరిక దేవునికి ఇష్టంగా ఉండాలి. ఈనాడు కోరికలు ఎలా ఉండాలి? ప్రభువా, నా సంఘం అంతా మీ ప్రజల చేత నిండిపోవాలి ప్రభువా ఉండాలి. ఇది మన కోరిక. లోకములో కోరికలు తీసుకొచ్చేసి మన ఇష్ట ప్రకారం మనం జీవిస్తా, ఆచారములు మానుకోకుండా, దేవుని వాక్యముకు దూరముగా జీవించి, ప్రార్థనా జీవితం లేకుండా, సరైన సాక్ష్యము లేకుండా నా కోరిక తీరుస్తావా లేదా అని దేవుని మీదే ఫైట్ చేసేవాళ్ళు ఉన్నారు ఈలో. లేరా? నా ఇష్టం నాది, నా సమస్యలు పోతాయా లేవా? అవసరమైతే ప్రార్థన చేసుకుంటాం, లేకపోతే దేవుని మందిరమే మానేస్తాం. ఇదేనా భక్తి జీవితం? బైబుల్ నేర్పించే బోధ ఇదేనా? తప్పుడు బోధ నేర్చుకుంటున్నారా? దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తేనే కోరికలు నెరవేర్చబడుతూ ఉంటాయి. రెండవ అనుభవం, టైం అయిపోయింది, ముగిస్తా. మూడవది, మోషే బాధ్యత విషయంలో నమ్మకంగా ఉన్నాడు. రెస్పాన్సిబిలిటీ బ్రదర్, బాధ్యత గల వ్యక్తి. ఎలా బాధ్యత చూపిస్తున్నాడు? రండి, నిర్గమాకాండము 40వ అధ్యాయము ముగించుకుందాం, టైం అయిపోయింది. 40వ అధ్యాయము నిర్గమాకాండము 33వ వచనం. మరియు అతడు మందిరమునకు బలిపీఠమునకును చుట్టూను ఆవరణము ఏర్పరిచి ఆవరణపు ద్వారపు తెరవేసెను. అలాగు మోషే పని సంపూర్తి చేసెను. పని సంపూర్తి చేయబడుట బాధ్యత. మోషే జీవితం దేవుని కృపను పొందుకున్నాడు. ప్రత్యేక ఆవరణమును, ప్రత్యక్ష గుడార విషయంలో పని సంపూర్తి చేశాడు. అంటే సగం పని చేయలే, ఎక్కడ సగం పని చేయలా, పూర్తి పని చేస్తూ వచ్చాడు. మోషే జీవితమును ఆలోచన చేస్తే ప్రత్యక్ష గుడారం విషయంలో దేవుడు చెప్పిన నమూనా ఏదైతే ఉన్నదో, దేవుడు చెప్పినటువంటి ప్రత్యక్షత ఏదైతే ఉన్నదో, దేవుడు చెప్పినటువంటి ప్రతి విషయంలో తూచా తప్పకుండా పాటిస్తూ తన పని సంపూర్తి చేశాడు. ఏం చేశాడు? బాధ్యతగా పనిచేస్తూ వచ్చినాడు. ఈనాడు బాధ్యత లేదు. కుటుంబంలో బాధ్యత, నా ఇష్టం నాది. సంఘములో బాధ్యత కలిగి ఉంటే ఏం చేస్తావు? అనేకులకు రక్షణ సువార్త ప్రకటిస్తావు. సంఘములో బాధ్యత ఏది? నీ బాధ్యత వాళ్ళు చూసుకుంటారులేండి, నాకెందుకులేండి, వారు ఉన్నారు కదండి, ఆల్రెడీ ప్రేయర్కి వెళ్తానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కదండి, నేను వెళ్ళకపోతే ఏమైందంట? లింక్ ప్రేయర్కి వాళ్ళు ప్రార్థన చేస్తారులే, నేను చేయకపోతే ఏందంట? నీ బాధ్యత ఏది? సంఘం పక్షముగా నీ బాధ్యత నెరవేరుతున్నావా? మోషే అలాగూ దేవుని పని సంపూర్తి చేశాడు. ఏం చేశాడు? సగం పని చేసి వదిలిపెట్టాలి. అక్కడ మోషే ప్రత్యక్ష గుడారం విషయంలో సగం పని పూర్తి చేసి వెళ్ళిపోలా మోషే. ఇది నాకెందుకులే, ఇశ్రాయేలు నా మాట వినటం లేదులే, లేవీలు నా మాట వినటం లేదులే, అహరోను అన్నున్నాళ్లే అనుకోలా. అంటే సాకులు చెప్పలా. ఈనాడు సంఘంలో సాకులు చెప్తుంటారు. బాధ్యత ఏంటమ్మా? నీ బాధ్యత ఏంటమ్మా? నీ బాధ్యత ప్రకారముగా నీ భర్తను, నీ మందిరము నడిపిస్తున్నావా? సాకులు చెప్తారు. ఎన్నోసార్లు చెప్తున్నానన్నా, వింటం లేదన్నా. ఎన్ని సంవత్సరములు సాకిది? 30 సంవత్సరములు సాకు. ఎన్ని సంవత్సరాలు సాకిది? 20 సంవత్సరములు సాకు. ఎన్ని సంవత్సరములు అయింది మందిరానికి వచ్చినవు? ఇంకా సాకులు చెప్తావా? అరే ప్రభు వస్తాడు, ప్రభు కూడా సాకులు చెప్తావా? ఇప్పుడు రానులే ప్రభువా, తర్వాత వస్తాలే ప్రభువా చెప్తావా? సరే నువ్వు వస్తే లేకపోతే లేదమ్మా నేను పోతున్నాను అంటాడు. ఆయన ఉంటాడా? నీకోసం వెయిట్ చేస్తాడు ప్రభు. ఇప్పుడేమో వెయిట్ చేస్తున్నాడు. నా కుమారుడా, నీ హృదయం నాకు ఇవ్వా, నీ హృదయం తలుపుని తడుతున్నా. ఇప్పుడు ప్రభు ఉంటాడు. ఇప్పుడు యేసు ప్రభు కాబట్టి ఉంటాడు. క్రీస్తుగా ఉన్నప్పుడు వెయిట్ చేయడు ఆయన. యేసు ప్రభు కాబట్టి నా కుమారుడా, నీ హృదయం నాకు ఇస్తావా? తలుపుని తడుతుంటాడు. అమ్మా తలుపు తీయమ్మా అంటాడు. తర్వాత ఒక టైం వచ్చింది, క్రీస్తుగా వస్తాడు ఆయన.
సైన్యములతో వస్తాడు ఆయన, మధ్యాకాశం వస్తాడు ఆయన. అప్పుడు నీ సాకులు వస్తారా లేకపోతే లేదు. రెడీగా ఉన్నావు తీసుకెళ్తా, లేకపోతే వదిలిపెడతానంటాడు ఆయన. సిద్ధంగా ఉంటే తీసుకెళ్తా, లేకపోతే నీ ఇష్టం. రెడీగా ఉంది నీ కోసం, పాతాళం రెడీగా ఉంది, నరకం రెడీగా ఉంది, సిద్ధంగా ఉంది, వెళ్ళిపోని ఇష్టం. అది నా టైం ఉన్న దాకా నేను బతిమలాడుతాను నిన్ను. నా టైం అయిపోయింది, ఇక నేను బతినాను, నీతో పని లేదు. ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే వాక్యమును ప్రేమిస్తారో, ఎవరైతే బాధ్యతగా ఉంటారో వారిని తీసుకెళ్తాను. వస్తారో లేకపోతే లేదు. దేవుని వాక్యము కఠినంగా ఉంటుందండి. కొన్ని పర్యాయములు చెప్తున్నప్పుడు కూడా బాధేస్తూ ఉంటుంది. కొన్ని పర్యాయములు ఏంటంటే కఠినమైన పదాలు ఉపయోగిస్తూ ఉంటామనిపిస్తూ ఉంటుంది. కానీ సత్యం ఇది, ముమ్మాటికి సత్యం. దేవుని వాక్యం ఎప్పుడు కఠినంగా, ఎంత ప్రేమగా ఉంటుందో వాక్యం అంత కఠినంగా ఉంటుంది వాక్యం కూడా. కాబట్టి ఎత్తబడే సంఘములో అప్పటి వరకు ఉన్నారు వాళ్ళు. 25వ అధ్యాయం మత్తయి సువార్తలో అప్పుడు దాకా ప్రభు టైం ఇచ్చాడు వాళ్ళకి. ఆ టైం ఉపయోగించుకోవాలా. టైం అయిపోయింది, తలుపు కొడతారు. అయ్యా అయ్యా తలుపు తీ ప్రభువా. ప్రభు వచ్చి పోనేలే అమ్మా తలుపు తీసాడా? తీల. అంతటా తలుపు వేయబడెను. అంతటా తలుపు. బాధ్యత విషయంలో సమయం ఉన్నప్పుడే నీ కుటుంబంలో ఒక రక్షించబడిన విశ్వాసిగా బాధ్యతగా ప్రవర్తించు. అది నీ భర్తను మార్చుకునే బాధ్యత, నీ కుటుంబ సభ్యులను మార్చుకునే బాధ్యత. శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, బట్ నీ కుటుంబం అంతా రక్షించబడాలి. బాధ్యత తప్పి కుటుంబంలో అన్ని బాధ్యతగా ఉంటావు. ఉదయంగానే అయ్యగారికి బెడ్ కాఫీ, అమ్మగారికి టిఫిను, ఇంకొక అమ్మగారికి ఏమో స్నాక్స్. కుటుంబంలో చక్కగా అయ్యా 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 అంటావు. మారు మనసు విషయంలోకి వచ్చినప్పటికీ ఏముందిలే అయ్యా పట్టించుకోమాను, అంతేనా? కుటుంబంలో బాధ్యతగా ఉంటావు. ఉదయంలో ఎవరికి టీ ఇయ్యాలో, ఎవరికి టిఫిన్ పెట్టాలో, ఎవరికి భోజనం పెట్టాలో, ఎవరికి ఏ కూర ఎప్పుడు ఎలా వండి పెట్టాలో అని తెలుసు. మారు మనసు విషయంలోకి వస్తే, బాప్తిసం విషయంలోకి వస్తే, వాక్యముల విషయంలోకి వస్తే, ప్రార్థన విషయంలోకి వస్తే, సాక్ష్యం విషయంలోకి వస్తే ఏంటి నీ పరిస్థితి? బాధ్యత లేదు. మోషే అలాగూ సంపూర్తి చేశాడు. ఎలాగూ? అలాగూ ప్రత్యక్ష గుడారం అంతా బాధ్యతను ఎత్తి మీద వేసుకున్నాడు మోషే. ఎలాగైనా సరే ప్రత్యక్ష గుడారం నిర్మించాల్సిందే, ఎలాగైనా సరే ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధ స్థలం పెట్టాల్సిందే, ప్రత్యక్ష గుడారములో అడ్డుతరలు వేయాల్సిందే, ప్రత్యక్ష గుడారములో దేవునికి ధూపం వేయాల్సిందే. ఇది నా బాధ్యత. దేవుని మందిరముని ప్రత్యక్ష గుడారములో వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? నీ బాధ్యత ఏంటి? రక్షించబడిన తర్వాత నీ బాధ్యత గుర్తుపెట్టుకున్నావా? బాధ్యత కలిగిన వ్యక్తులు ఎల్లప్పుడూ దేవుని మందిరమునే ప్రేమిస్తారు. బాధ్యత కలిగిన వ్యక్తులు దేవుని మందిరము కొరకే ప్రయాసపడతారు. బాధ్యత కలిగిన వ్యక్తులు అన్ని కార్యక్రమములలో పాలు పొందుతారు, సాకులు చెప్పరు. బాధ్యత కలిగి ఉంటున్నావా? మోషే బాధ్యత విషయంలో నమ్మకముగా ఉన్నాడు. ముగించుకున్న టైం అయిపోయింది. మొట్టమొదటిగా కృప అనగా ఏమిటో వివరించాను. రెండవది మోషే జీవితంలో దేవుని కృప ఎలా ఉందో వివరించాను. మూడవది మన జీవితంలో దేవుని కృప పొందుకున్న మనము ఏం చేయాలి? మొట్టమొదట భక్తి విషయంలో నమ్మకముగా ఉండాలి. రెండవది కోరికలు, దేవునికి ఇష్టమైన కోరికలు కలిగి ఉండాలి. మూడవది మన బాధ్యతలు మర్చిపోవాలి. అంతేనా? బాధ్యతలు మర్చిపోయి క్రిస్మస్ పండగకే మందిరానికి రావాలి. బాధ్యతలు మర్చిపోయి ఫస్ట్ తారీఖే మందిరానికి రావాలి. బాధ్యతలు మర్చిపోయి అవసరమైతేనే వాగ్దానం కోసం రావాలి. ఎప్పుడు రావాలంట? ఎప్పుడు రావాలి? నా వాగ్దానం ఎట్లా ఉంటే ఎప్పుడైనా ఎప్పుడు లామినేషన్ వేసుకుని బైబిల్లో పెట్టుకుంటా. ఎట్లుంటే వాగ్దానం ఉన్నాయి. 2011 నుంచి వరుసగా ఇంతే లామినేషన్ పెట్టుకున్నాను నేను. ఎప్పుడు ప్రతిరోజు తీసుకుంటా, ప్రార్థన చేస్తా. ప్రభా వాగ్దానం ఇచ్చే ప్రభు ఏం చేస్తే ప్రభు అంటాను. ఏంటి నీ బాధ్యత ఏంటి? బాధ్యత విషయంలో అప్పుడు ఆయన కృపా మహిమ కీర్తి కలిగినట్లు దేవుడు ముందుగా ఏర్పరచుకున్న మనలను ఆయన కృపలో ఉంటాం. కాబట్టి ఆలోచన చేయండి. రక్షించబడిన మనము మన జీవితంలో భక్తి విషయంలో ఎప్పుడు దేవుని పక్షముగా ఉండుట, కోరికలు దేవునికి ఇష్టమైన కోరికలుగా ఉండుట, బాధ్యతల విషయంలో సంఘములో ప్రత్యక్ష గుడారము సంఘమును సాదృశ్యం. సంఘములో బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉంటే అప్పుడు దేవుని ఏర్పాటులో మనం ఉన్నాము అని అర్థం. అందుకనే 117వ కీర్తన 1 ముగించుకున్న టైం అయిపోయింది. 117:1 యెహోవా కృప మన ఎడల హెచ్చుగా. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.